బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మహిళలను తాగుబోతులుగా చిత్రీకరించి మాట్లాడడం పట్ల వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయన మాటలపై మనతో మాట్లాడడానికి మహిళా నేతలు ఉన్నారు. మేడం చెప్పండి, విష్ణుకుమార్ రాజు మాటలు ఏ విధంగా చూస్తారు? శాంతియుతంగా ఎయిర్పోర్ట్లో నిరసన తెలియడానికి వెళ్ళిన మహిళల మీద తాగి వచ్చారు, టమాటోలతో కొట్టారు అని చెప్పారు ఆయన. అది అసలు ఎటువంటి ఎవిడెన్స్ లేని డిరాగేటరీ స్టేట్మెంట్, మహిళల మీద డిరాగేటరీ స్టేట్మెంట్స్ చేసినది ఇట్ ఈస్ నెవర్ యాక్సెప్టెడ్ అండి. ఆయనకి మహిళల మీద ఉన్న గౌరవం తెలుస్తుంది ఈ విషయం చూసుకుంటే. విష్ణుకుమార్ రాజు గారు తక్షణమే మాకు మహిళలందరికీ, వైసీపీ నేతలకి, మహిళలకి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఆయన ఒక మాజీ శాసనసభ్యుడు అయ్యుండి ఇటువంటి పదజాలం వాడడం చాలా బాధాకరం. ప్రతి మహిళ కూడా, వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి మహిళ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చెప్పండి మేడం, ఆ రోజు మీరు ఉన్నారా గొడవ జరిగినప్పుడు? ఏ సందర్భంలో మీరు ఆ రోజు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు? కేకే రాజు గారు ఆ రోజు ఏమైనా మీకు మందు పట్టించారు? మా నాయకుడు కేకే రాజు గారు మాకు క్రమశిక్షణ నేర్పారు, కానీ మాకు ఎలాంటి క్రమశిక్షణ రాహిత్యంగా మమ్మల్ని నడవమని ఆయన నేర్పలేదు. యాక్చువల్గా మనకి స్పెషల్ స్టేటస్ రావాలి, వైజాగ్ పార్టీ ఆఫీస్ ఇక్కడ రావాలి అని చెప్పి మేము కోరుకున్నాము. అందుకే ఆయన్ని దాని ఇక్కడికి రావాలని మేము కోరుకున్నాము. దానివల్ల మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి శాంతియుతంగా మేము కింద కూర్చుని మాట్లాడకుండా క్రమశిక్షణగా ఉన్నామే తప్ప తాగుబోతులుగా చిత్రీకరించి, నేను ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చానండి, తాగించి మమ్మల్ని రెచ్చగొట్టి టమాటాలు విసరగొట్టారు. ఇలాగ మాట్లాడితే చాలా తప్పండి. వాళ్ళ ఫ్యామిలీలో కూడా లేడీస్ ఉన్నారు. ఇలా మాట్లాడకూడదు. ఏ మహిళని కూడా ఆయన కించపరచకూడదు. ఆయనకి మహిళ అంటే ఎంత గౌరవం ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన మహిళని ఎలా చూస్తారో మరి. వాళ్ళ పార్టీలో కూడా లేడీస్ ఉన్నారు. ఎవరైనా సరే మహిళేనండి. తాగించడం అనేది చాలా తప్పు. ఆ పదజాలాన్ని ఆయన వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మేము నిన్న నుంచి చాలా బాధపడుతున్నామండి. మా ఇంట్లో కూడా చాలా మమ్మల్ని వెళ్ళొద్దు, ఇలాంటి మాటలు అనిపించుకుంటారు అని చెప్పి చాలా విధంగా మమ్మల్ని ఇంట్లో కూడా ఇది అవుతుంది. కాబట్టి ఆయన మాకు క్షమాపణ చెప్పాలి. ఆయనకి మహిళల పట్ల అయితే గౌరవం లేదండి, ఆయనకి ఎలాంటి గౌరవం లేదు. చెప్పండి, విష్ణుకుమార్ రాజు గారి మాటలు ఏ విధంగా చూస్తారు? ఆయన మీద మీరు ఎటువంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు? ఒకటేనండి, ఆ రోజు 2020లో కేవలం ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడిని శాంతియుతంగా, మహిళలే కాదు అందరం కలిసి శాంతియుతంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం తప్పితే అక్కడికి వెళ్ళడం జరిగింది, అక్కడ కూర్చోవడం జరిగింది. అయితే ఆ నిరసనలో భాగంగా ప్రతి మహిళ కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు అందరం ఉన్నాం అక్కడ. ఎవ్వరు కూడా మందు తాగించడం, లేకపోతే టమాటాలతో కొట్టించడం అలాంటివేవి కేకే రాజు గారు చేయలేదు. అలాంటివి చెప్పే నాయకుడు కూడా కాదు. మేము రాజశేఖర రెడ్డి టైంలో కార్పొరేటర్గా చేశాము. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అన్న వాళ్ళ కుటుంబం అన్న ఒక విలువ, గౌరవం, ఉన్నతమైన కుటుంబం, మంచి భావాలతో ఉన్న కుటుంబం. కాబట్టి మేము గౌరవం గల కుటుంబంలోంచి వచ్చి ఇన్ని సంవత్సరాలు పనిచేస్తున్నామంటే కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న భక్తిభావం. ఇలాంటి మహిళల మీద, రాజశేఖర రెడ్డి కూతుర్లం మేము, ఇలాంటి మహిళల మీద ఈ విష్ణుకుమార్ రాజు ఈ విధంగా ఆయన కేవలం ఓడిపోతారనే భయంతో, ఆయనకు ఆ భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విధానం చూశారు, ఇలా ఎవ్వరూ చేయలేరు. రాజశేఖర రెడ్డి గారు ఎంత చేశారు, దానికి 10 రెట్లు చేశారు. ఇలా ఎవ్వరూ చేయలేరు. ఇలాంటి టైంలో మనం ఏదో ఒకటి చెప్పి ఓట్లు తీసుకోవాలని కేవలం దుస్స ఆలోచనతో ఆయన పని చేయడం జరిగింది. మేము ఆయన మాకు క్షమాపణ చెప్పే వరకు మేము ఊరుకోండి. తప్పకుండా ఈ ప్రతి మహిళ మనోభావాలను దెబ్బతీశారు ఆయన. ఆ విధంగా ఆయన మాట్లాడడం చాలా తప్పండి, మేము ఖండిస్తున్నాం. సంఘటన జరిగినప్పుడు ఎందుకు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు? అతను మెయిన్ రాజధానిని అడ్డుకోవాలనే కార్యక్రమంతో వచ్చాడు. ఎందుకంటే మేము కేకే రాజు గారి టీం గురించి మాట్లాడే అర్హత అతనికి లేదు. ఎందుకంటే మీరు ఏ వార్డులోనైనా ఎక్కడైనా కనుక్కోండి, కేకే రాజు గారు టీం అంటేనే ఒక క్రమశిక్షణకి ప్రతినిధి. ఎందుకంటే మేము ఎవరి దగ్గర చెడుగా మాట్లాడడం కానీ, చెడ్డగా ప్రవర్తించడం కానీ మేము లేము. ఎందుకంటే మా నాయకుడు మాకు నేర్పిన మాటలు అవి. ఎక్కడికి వెళ్ళినా సరే దుర్భాషలు మాట్లాడకూడదు, క్రమశిక్షణగా ఉండాలని. అలాంటిది మేము మాట్లాడడం ఎయిర్పోర్ట్లోని అంతమంది జనాల్లోని మేము తాగేసి వచ్చామని విష్ణుకుమార్ రాజు గారు చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇంతమంది పోలీసుల మధ్య మేము తాగేసి వచ్చిన వాళ్ళకి కనబడుతున్నామా? అతనికి ఇంతమందిని అడ్డుకోవడానికి వాళ్ళ నాయకుడు ఏమీ చేయలేక
వచ్చాక 14 ఏళ్ళు రాజకీయం చేశాడు. ఏనాడు రాజధాని తేవాలని ఆలోచన అయితే లేదు అతనికి. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచించి రాజధాని తేవాలని కోరికతోటి ప్రజలందరూ ఆశిస్తున్నారు. ఆ కార్యక్రమం అయితే మంచిదని చేద్దామని అనుకుంటే ఆడవాళ్ళ మీద విమర్శించి మాట్లాడి, ఇలా మాట్లాడితే ఈ ఆడవాళ్ళు బయటికి రాకుండా ఉండిపోతారు, ఇలాంటి మాటలన్నీ పెడితే ఎలక్షన్ ముందు మాట్లాడితే వాళ్ళందరూ ఉండిపోతారు అని అతని బాధ అంతాన, ఇంకేమీ కాదు. చెప్పండి మేడం, చట్టపరంగా ఏవైనా చర్యలు తీసుకోబోతున్నారా మహిళలు కించపరిచే విధంగా తాగుబోతులుగా చిత్రీకరించిన విష్ణుకుమార్ రాజు మీద? నేను కంప్లైంట్ కూడా చేసినట్టుంది. కంప్లైంట్ చేయడం జరిగిందండి. మహిళల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నారు. ఈరోజు ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయిన విష్ణుకుమార్ రాజు గారు మహిళల పట్ల అతనికి ఏమాత్రం కూడా ఒక స్వచ్ఛమైన అభిప్రాయం అంటూ లేదు. ఈరోజు మహిళల మనోభావాలన్నింటినీ దెబ్బతీస్తున్న ఈయన మీద 354 కింద ఆయన మీద చర్యలు తీసుకోవాలని, మరియు ఏదైతే విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయాలి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలి అని ఏదైతే రాజ్యాంగంలో అంబేద్కర్ గారి ఆలోచన, పూలే గారి ఆలోచన, మన మహాత్మా గాంధీ గారి ఆలోచనల్ని వాటిలన్నింటినీ ఇంప్లిమెంట్ చేయాలని ఏకైక ఒక దృక్పథంతో చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత మంచి విధానాన్ని మేమందరం కూడా సపోర్ట్ చేస్తూ గత 14 ఏళ్ళు పరిపాలించిన మన చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కూడా ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఎటువంటి అభివృద్ధి చేసే పనులు ఈ వరకు జరగలేదు. అలాంటి వాటిని అన్నింటినీ కూడా ఈరోజు అభివృద్ధి చేస్తూ మహిళలకి ఎటువంటి చట్టరీత్యా కానీ వాటికి ఏవైనా వస్తే వాటిలన్నింటినీ మేమందరం కూడా విష్ణుకుమార్ రాజు గారి యొక్క మహిళల పట్ల ఆయన తీవ్రంగా చేసిన ఇటువంటి ఆరోపణల అన్నిటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఆయన్ని 354 ప్రకారం ఆయన్ని శిక్షించాల్సిందిగా మేము కోరుతూ తీవ్రంగా ఖండిస్తాము. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన విష్ణుకుమార్ రాజు మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మహిళా నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మహిళల మీద అసత్యాలు, ఆరోపణలు చేయడం వల్ల ఎలక్షన్ సమయంలో వైఎస్ఆర్సీపీకి చెందిన మహిళలంతా కూడా ఎన్నికల సమయంలో ముందుకు రారన్న ఒక దురుద్దేశంతోనే, అలాగే విష్ణుకుమార్ రాజు ఓడిపోతున్న భయంతోనే వైఎస్ఆర్సీపీ మహిళా నేతల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇక్కడ ఉన్న నేతలంతా అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.